మీరు ఒక మంచి గేమింగ్ అండ్ బ్యాటరీ బాగుండే ఫోన్స్ గురించి చూస్తున్నారా? అయితే మీకోసమే ఈ వీడియో. ఈ వీడియోలో గేమింగ్ అదేవిధంగా బ్యాటరీ స్ట్రాంగ్‌గా ఉన్న ఫోన్స్ గురించి అయితే చెప్పడం జరుగుతుంది. ఈ ఫోన్స్ అనేది గేమింగ్‌కి అయితే బాగా సపోర్ట్ చేస్తుంది. అదేవిధంగా బ్యాటరీ కూడా చాలా బాగుంటుంది. మాక్సిమం 1 డే దాకా కూడా రావడం జరుగుతుంది. ఎక్కువగా ఫోన్స్ గురించి చెప్పను. జస్ట్ టాప్ 3 ఫోన్స్ గురించి మాత్రమే చెప్తాను. ఈ 3 ఫోన్స్‌లో ఏదో ఒక ఫోను మీరు తీసుకోవడానికి ట్రై చేసేయండి. ఇక ఆ ఫోన్స్ ఏంటో తెలుసుకునే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయకుండా ఉంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి. ఫస్ట్ ఫోన్ వచ్చేసి ఇన్ఫినిక్స్ GT30 Pro. ఇది 5G ఫోనే. అమెజాన్లో ప్రజెంట్ అయితే 20,990కే దొరకడం జరుగుతుంది. మీకైతే బయట ఇది 20,000కే రావడం జరుగుతుంది. ఇక ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ చూస్తుంటే మీడియాటెక్ డైమెన్సిటీతో వస్తుంది. 8GB ర్యామ్, 256GB స్టోరేజ్తో వస్తుంది. కెమెరా వచ్చేసి 108MP ప్లస్ 18MP అల్ట్రా వైడ్ యాంగిల్ కూడా ఉంది. ఇక సెల్ఫీ కెమెరా 13MP ఉంది. బ్యాటరీ వచ్చేసి 5500 mAhగా వస్తుంది. గేమింగ్ అయితే ఫుల్ సపోర్టింగ్గా ఉంటుంది ఈ ఫోను. నెక్స్ట్ ఫోన్ వచ్చేసి OnePlus Nord CE5. ఇది ప్రజెంట్ ఇది అమెజాన్లో 26,998కి దొరుకుతుంది. ఈ ఫోన్ యొక్క బ్యాటరీ పవర్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది. 7,100 mAhగా బ్యాటరీ పవర్ అయితే ఉంది. ఇది డైమెన్సిటీతో వస్తుంది. 8GB ర్యామ్, 256GB స్టోరేజ్తో వస్తుంది. కెమెరాస్ వచ్చేసి 15MP ప్లస్ 18MP మెయిన్ కెమెరా ఉంది. ఈ ఫోన్ బ్యాటరీ పరంగా గేమింగ్ పరంగా చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. నెక్స్ట్ ఫోన్ వచ్చేసి Note 14 Pro. ఇది 5G ఫోనే. అమెజాన్లో 23,998కే దొరుకుతుంది. ఈ ఫోన్ కూడా గేమింగ్కు అదేవిధంగా బ్యాటరీ పరంగా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఈ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్ అనేది మొత్తం ఇక్కడ వేయడం జరిగింది, చూసేయండి. ఇక మీరు గేమింగ్ అదేవిధంగా బ్యాటరీ పరంగా చూసుకుంటే ఈ 3 ఫోన్లో ఏదో ఒక ఫోను చూసుకోవడానికి ట్రై చేసేయండి. ఈ 3 ఫోన్లు కూడా గేమింగ్ అదేవిధంగా బ్యాటరీ అయితే చాలా స్ట్రాంగ్గా ఉండడం జరిగింది. ఇది ఫ్రెండ్స్, మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.